మన భారతదేశంలోనే అతిపెద్ద శివలింగం ఎక్కడ ఉందో మీకు తెలుసా? నేను చెప్తా. ముందు అయితే వీడియోని సేవ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసింది. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యేసు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ యేసు. ప్రజెంట్ మనం వచ్చేసి తమిళనాడు స్టేట్లో తంజావూరు అనే సిటీలో అయితే ఉన్నాం. ఈ టెంపుల్ నేమ్ వచ్చేసి బృహదేశ్వరి టెంపుల్. ఆలయంలోకి ఎంటర్ అవగానే మనకైతే నందీశ్వరి దర్శనం కలుగుతుంది. 13 అడుగులు ఎత్తు, 6 అడుగులు వెడల్పు అయితే కలిగి ఉంటారు. ఇంకా నందీశ్వరికి ఎదురుగానైతే గుడి ఉంటుంది. ఈ గుడి చోళరాజు అయితే నిర్మించారు. ఈ గుడి క్రీస్తు శతాబ్దం 1004లో మొదలుపెట్టి 1009కి అయితే పూజ చేశారు. కేవలం 5 సంవత్సరాల్లోనే ఇంత అద్భుతమైన గుడిని కట్టారు. ఈ గుడిని కట్టడానికి ఎటువంటి రాయి కానీ, సిమెంట్ కానీ, ఇటుక, ఎటువంటి కాంక్రీట్ కానీ వాడలేదు. మొత్తం ఈ గుడిని అయితే గ్రానైట్తోనే కట్టారు. ఇంకో విషయం ఏంటంటే ఈ దరిదాపుల్లో ఎక్కడ గ్రానైట్ అయితే దొరకదు. సుమారు 150 కిలోమీటర్ల నుంచి 2 పెద్ద గ్రానైట్ కొండలను తీసుకొచ్చి ఈ గుడిని కట్టారంటారు. అండ్ ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే ఈ గుడి గోపురం యొక్క నీడ నేల మీద ఏ సమయంలో చూసినా నేల మీద పడదని, కానీ ఈ గుడి గోపురం యొక్క నీడ తానే పడుతుందని నమ్ముతారు. సైంటిస్టులు కూడా అదే చెప్పారు. ఇంకా ఈ గుడిలోకి లోపలికి ఎంటర్ అవగానే అయితే ఆర్కిటెక్చర్ అంతా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా ఇక్కడ శివలింగం వచ్చేసి 8.7 అడుగులు ఎత్తు, 6 అడుగులు వెడల్పు అయితే ఉంటుంది. మన భారతదేశంలోనే అతిపెద్ద ఏక శివలింగంగా భావిస్తారు. ఇంకా దర్శనం అయితే కంప్లీట్ చేసుకుని కొంచెం సేపు అయితే అక్కడ కూర్చుని ప్రశాంతంగా ఉంటుంది మొత్తం అంతా. ఇంకా అక్కడ ఇచ్చిన విభూతి అయితే మన బుజ్జిగడికి అయితే పెట్టేసి మన రైడ్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వాలని కోరుకున్నా. సరే, ఈ గుడి గురించి ఇంకా పూర్తిగా అయితే లాంగ్ లెంత్ వీడియో చేసేసా. కింద ఉంటా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయితే ఫుల్గా చూసేయండి. ఉంటారు. బాయ్.